ప్రియమైన దేవుని పిల్లలు, అందుకోసమే ఎవరితోనే ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రభునందు నమ్మిన వారు మారుమనస్సు పొంది రక్షించబడి క్రీస్తు రక్తంతో కడగబడిన వారు ఇంకా మరణముల గురించి భయపడాల్సిన అవసరము లేదు. నాపై చూపినావే, ఊహించలేని కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, జీవన మార్గమున నన్ను నడిపించుము. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి, అందుకే స్తుతిగల మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమున నన్ను నడిపించుము. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చు
చూచుచుంటివే నీతో చేసిన తీర్మానమును స్థిరపరచితివే అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించునా ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించునా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ క్రిస్మస్లో ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన వస్త్రాలు దేవుడు ఇవ్వాలని, నూతన అన్ని విషయాల్లో ఆస్వాదించబడాలని, నూతనమైన కృపతో నింపబడాలని, నూతన ఆశీర్వాదములతో నింపబడాలని కోరుకుంటున్నాను. కనుక ప్రియమైన దేవులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ క్రిస్మస్ ఇలా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా, అన్ని జనులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్రిస్మస్ను జరిగించుకుంటూ ఉన్నారు కదా. కొంతమంది చూస్తున్న సెమీ క్రిస్మస్లు కూడా జరిపించుకుంటూ, మేము కూడా సెమీ క్రిస్మస్లో చిన్నపిల్లలతో సహా కూడా నాట్యమాడుచు అనేక జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క క్రిస్మస్ యొక్క అసలు బైబిల్లో మొదట ఎవరు క్రిస్మస్ జరిగించుకున్నారు? ఇలా ఒక 6 బైబిల్లో క్రిస్మస్ అంటే ఏంటి, అసలు క్రిస్మస్ ఎలా జరిగించుకున్నారు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇక మీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ ఇది చూడండి, క్రిస్మస్ అంటే తిని తాగటం కాదు, తినటం లేకపోతే మందు తాగటం ఎంజాయ్ చేయటం కాదు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది, క్రిస్మస్ మొదట ఎవరు జరిగించుకున్నారు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు. వినందమా, జాగ్రత్తగా వినండి, గ్రహించండి. చూడండి, బైబిల్ గ్రంథంలో వచ్చి లోక సువార్త మొదటి క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారు అనేది చూస్తే ఇక్కడ ఒక స్పష్టంగా రాయబడిన మాట, జాగ్రత్తగా గ్రహించండి. ప్రేమిల ఎలిజబెత్ గురించి ఇక్కడ రాయబడింది. లోక సువార్త 1:44 గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా గ్రహించండి, ఇదేంటండి గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేయటం ఏంటి? ఆనందముతో గంతులు వేయటం ఏంటి? ఎప్పుడు మరియ వచ్చేసి ఎలిజబెత్కు వందనాలు చెప్పిందో ఇక్కడ జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, జాగ్రత్తగా గ్రహించండి. 2వ అధ్యాయంలో 41 నుంచి 44 వరకు జాగ్రత్తగా గ్రహించండి ఈ మాటలు చదువుదాం. ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనము వినగానే ఆమె గర్భములో ఉన్న శిశువు గంతులు వేయించెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడినదై బిగ్గరగా ఇట్లనెను, నువ్వు స్త్రీలలో ఆస్వాదించబడిన దానవు, నీ గర్భబలము ఆస్వాదించబడను. హల్లెలూయా. ఏంటి అంటే చూసినప్పుడు యోహాను ఈ యొక్క ఎలిజబెత్ గర్భములో ఉన్నాడండి. అప్పటికి 6 నెలల ఎలిజబెత్కు 6 నెలల. ఎప్పుడు మరియ వచ్చి 100వ వచనం చెప్పగానే ప్రభు తల్లి వచ్చింది. ఎప్పుడు వందనం చెప్పగానే గర్భములో ఉన్న శిశువు యోహాను గంతులు వేయటం మొదలుపెట్టాడు. గంతులు వేస్తున్నాడు 6 నెలల్లో. అంటే 6 నెలల్లో ఆయుష్ పూసుకుంటాడు కదా, అన్ని అవయవాలన్నీ కూడా ఉంటాయి కదా. అసలు ఇప్పుడు ఎలిజబెత్ వినదు కదా. ఎలిజబెత్ విని ఇప్పుడు విన్నప్పుడు గర్భములో శిశువుకి ఎలా వినపడుతుంది అంటే, గర్భములో శిశువుకి కూడా ఆయన మన మాటలు వినగలిగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు యోహాను అంటే అసలు లోకరక్షకుడు పుట్టబోతున్నాడని,
ఈ భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త పుట్టబోతున్నాడని, తన ప్రజలను వారిని పాపము నుంచి విడిపించబోతున్నాడని, ఆయన లోకరక్షణ ప్రభువే ఈ లోకమునకు మరియ గర్భములో జన్మించబోతున్నాడని, ఆ మరియ రాగానే, ఆ శుభవచనం వినగానే వెంటనే గర్భములో ఉన్న శిశు గంతులు వేస్తుంది. మొదట ఎవరు చేసుకున్నారో తెలుసా? అసలు క్రిస్మస్ అంటే అండి గంతులు అయితే హల్లెలూయా. మొదటి యొక్క చూస్తున్నప్పుడు యోహాను రాసుకోండి కావాలంటే, మొదటి యొక్క గర్భములో ఉన్న శిశువు గంతులు వేసింది. మొదట క్రిస్మస్ జరిగించుకుంది గర్భములో ఉన్న శిశువు యోహాను. హల్లెలూయా. మరి రెండోది ఎవరు? బైబిల్ చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఆ యొక్క రెండో క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారు? క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారో చూద్దామా? అదే 2వ అధ్యాయంలోని జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ స్పష్టంగా రాయబడింది. మనము ఇక్కడ 2వ అధ్యాయం, లూకాసు సువార్త 2వ అధ్యాయంలోనే 14వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 13 నుంచి మనం చూస్తే వెంటనే చూడండి, పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునగాక ఆయనకి దేవునికి స్తోత్రము చేయొచ్చు వండిన. బా, ఎవరు రెండోసారి ఎవరికి క్రిస్మస్ చేసుకున్నారు? దేవదూతలో గాబ్రియేలు ప్రతి విషయంలో ముందుగా చెప్పాడు. అవునా? మరి పరలోక సైన్య సమూహము అంటే సైన్య సమూహము అని రాయబడింది. అంటే ఎన్ని వేల దూతలు ఉన్నాయో కదా ఉండొచ్చు. అందరికి కూడా ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన చూస్తున్నప్పుడు ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయో, తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్ని. దేవునికి స్తోత్రం కదా. రెండో క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారు? ఆయన దేవదూతలు జరిగించుకున్నారు. దేవునికి స్తోత్రం కలగనగాక. రెండో క్రిస్మస్ దేవదూతలు జరిగించుకున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, అంటే ఆనందించట. క్రిస్మస్ అంటే ఏంటి? గంతులు వేయట. హల్లెలూయా. ఆనందం. అసలు చాలామందికి ఆనందం లేదండి. యేసు ప్రభుకి వచ్చింది, నీకు వచ్చింది ఆనందాన్ని ఇవ్వడానికి. యేసు ప్రభు నువ్వు దుఃఖంలో ఉంటున్నాడు సంతోషాన్ని ఇవ్వడానికి. యేసు ప్రభు పుట్టిందే నీకు సంతోషాన్ని కలగచేయడానికి. నీ యేసు ప్రభు వచ్చిందే నీ శాపము నుంచి విడిపించడానికి. యేసు ప్రభు వచ్చిందే నిన్ను గొప్పవాడిగా చేయడానికి. ఎప్పుడు నీ నోటి నిండా నవ్వుండాలని. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది. అందుకోసం రెండో క్రిస్మస్ ఎవరు జరిగించారు? దేవదూతలు ఆయనకి స్తోత్రం చేయించున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించండి. 3వ క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారో తెలుసా? 3వ క్రిస్మస్ ఇక్కడ అక్కడే 19వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడి ఉంది. అయితే మరియా, జాగ్రత్తగా గ్రహించండి, మరియా ఆ మాటలన్నీ వింటూ తన హృదయములో తలపోసుకుంటూ భద్రము చేసుకుంటుంది. గట్టిగా అల్లరి చేద్దామా? అంటే గొర్రెల కాపరలో దేవదూత చెప్పిన ప్రకారముగా వారందరూ కూడా వచ్చి ఆ పశువులు పాకలో పరుండు చేసిన ఆ యొక్క శిశువును, ఆ యేసుని చూసి అప్పుడు వారికి తెలియచేసిన మాటలన్నీ కూడా ఎవరికి చెప్తున్నారు? చూస్తే ఇక్కడ స్పష్టంగా రాయబడిన మాట. మొదట ఎవరిని చూస్తారు? మరియను, యేషోబును. 16వ వచనంలో జాగ్రత్తగా గ్రహిస్తే మరియను, యేషోబును ఆ తొట్టులో పరుండు పెట్టిన ఆ శిశువును చూసి వారు ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలన్నీ సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. తమతో చెప్పబడిన మాటలన్నీ సాక్ష్యం ఇస్తున్నప్పుడు అప్పుడు మరియా ఎన్ని నిందలు పడి ఉన్నదో, ఎన్ని అవమానాలు పడి ఉన్నదో. అవునా? మరి అసలే ప్రధానమైన స్త్రీ కదా, అసలు మరియా స్త్రీలలో ధన్యురాలండి, స్త్రీలలో ధన్యురాలు. అందుకోసం మరియా తన జీవితంలో చూడండి ఎప్పుడు ఈ మాటలన్నీ కూడా ఇప్పుడు బిడ్డను కన్న తర్వాత ఒక తల్లి ఒక బిడ్డను కనాలంటే చాలా ప్రయాసపడాలి, చాలా ఇబ్బంది పడాలండి.
ఆ బిడ్డన అసలు అయ్యో నిప్పులకు తట్టుకోలేక కడుపులో పోయి బిడ్డ తంతు ఉంటే నిప్పులకు తట్టుకోలేక ఎంత వేదన పడిద్దో ఒక్కోసారి చూస్తుంటాను. అయ్యో నేను పెళ్లి చేసుకోకుండా ఉండేది అనుకుంటారు కొంతమంది తల్లులు. ఇంత బాధ ఉంటుందని సంగతి తెలిస్తే అయ్యో ఇంతలో కడుపులో ఇంత బాధ అని చెప్పి ఇంత బాధ అని చెప్పేస్తే ఉంటే నేను అసలు పిల్లలకి కనేదాన్ని కూడా కాదు అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారండి స్త్రీలలో. కానీ ఆ బిడ్డ పుట్టిన తర్వాత నిప్పులన్నీ మర్చిపోయి ఆనందం. ఒక మగబిడ్డ పుట్టాడంటే ఆనందం, దేవునికి స్తోత్రం కలిగిన కాక నొప్పులన్నీ మర్చిపోయి ఇప్పుడు ఒకటి ఆ నొప్పులతో ఉన్నప్పుడు ఎంతమందిని అంటారో, ఎంత బాధపడతారు. హల్లెలూయా. అయినను ప్రియమైన దేవుని జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు మరియా 3వ క్రిస్మస్ ఎవరు జరిగించుకోవడం, ఈ మాటలన్నీ తన హృదయంలో భద్రపరచుకుంటూ ఏం చేస్తుంది? ఈ మాటలన్నీ వింటుంది. ఎవరు చెప్పిన మాటలు? గొర్రెల కాపరుల మాటలు వింటూ తన హృదయములో గంతులు అంటే హృదయములో భద్రము చేసుకుంటుంది. హల్లెలూయా. గంతులు వేయదుమా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ప్రియమైన 3వ క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారు తెలుసా? ఎవరు జరిగించుకున్నారు? అర్థమవుతుందా? ఎవరు జరిగించుకున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియా 3వ క్రిస్మస్. మొదటి ఎవరు? గర్భములో ఉన్న శిశువు యోహాను. రెండోది ఎవరు? అసలు అర్థమవుతుందా? జాగ్రత్తగా గ్రహించండి ప్రియమైన దేవులారా. రెండోది దేవదూతలు, మూడోది మరియా. హల్లెలూయా. మరి 4వది ఎవరు? మత్తయి సువార్తలో కదామా? మత్తయి సువార్తలో రాయబడింది 4వది ఎవరు? ఈ మత్తయి సువార్తలో ఈ 4వ వ్యక్తి ఎవరో గ్రహించండి. చూడండి, ఇక్కడ రాయబడింది 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి, నేను వచ్చి ఆయన్ని పూజించదము, ఆయన వర్తమానం తెమ్మని చెప్పేసి ఆ జ్ఞానులకు చెప్తున్నాడు. ఎవరు? హేరోదు రాజు. హల్లెలూయా. ఇక్కడ యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు అని చెప్పేసి బెత్లెహేములు ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఎదుగుతున్నా వీరు చూస్తున్నప్పుడు రాజు దగ్గర పెడుతున్నారు, అయ్యా ఇక్కడ యూదుల రాజు లోకరక్షకుడు ఎక్కడ పుట్టి ఉన్నాడు అంటే ఆయనకి తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కనుక మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు? జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానులని రాయబడింది. ఎక్కడి నుంచో కదా, మన తూర్పు దేశం నుంచి వెళ్ళారు వారు. హల్లెలూయా. బెత్లెహేముకు చూస్తున్నప్పుడు అయితే ప్రేమైన దేవులారా, ఎవరు ఆయన ఎవరో కూడా ఎక్కడ పుట్టి ఉన్నాడో మీరు కనుగొని నేను కూడా వచ్చి పూజించడానికి నాకు తెలియపరచండి అన్నాడు. అయితే ఈ యొక్క జ్ఞానులు బయలుదేరి వస్తున్నారు. మళ్ళీ నక్షత్రమే నడిపించింది వారిని. మళ్ళీ నక్షత్రము నడిపిస్తూ ప్రియమైన దేవులారా ఎక్కడికి వచ్చి ఆ పశువుల పాక దగ్గరికి వచ్చేసి ఆ నక్షత్రము ఆగిపోయింది. హల్లెలూయా. ఆ నక్షత్రము ఆగిపోయిన తర్వాత ఈ జ్ఞానులు ఒంటెల మీద దిగి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి పశువుల పాకలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరిని చూశారు? ఇప్పుడు ఆ తొట్టిలో పండుబెట్టిన యేసుని చూశాడు, తన తల్లిని చూశారు, యేషోబును చూశారు. అస్సలు వారు అత్యానందభరితులయ్యారు. ఆనందానికి చెప్పలేనంత ఆనందం. ఎవరిని చూశారు ఇప్పుడు ఆ జ్ఞానులు? అంటే చూడండి ప్రేమైన దేవులారా, క్షణంత ఆనందించి వెంటనే వారి పెట్టెలు నింపి బంగారము, బోళమును, సాంబ్రాణిని ఆయనకి కానుకలుగా సమర్పించారంట. 4వ క్రిస్మస్ అంటే 4వ క్రిస్మస్ ఎవరు జరిగింది? జ్ఞానులు అసలు పశ్చానంతభరితులయ్యారు. సంతోషము ఎవరిని? యేసును చూడగానే. ప్రేమ దేవుడు ఆయన క్రిస్మస్ అంటే మామూలు విషయము కాదు ప్రేమైన దేవులారా. అస్సలు వారు చూసి ఆనందించారు. బంగారమును, బోళమును, సాంబ్రాణిని ఆయనకి కానుకలుగా ఇచ్చారు. హల్లెలూయా. కానుకలుగా ఇచ్చారు. ప్రియమైన సహోదరుడా, నీవు కూడా ఇలాంటి క్రిస్మస్ తీసుకుంటున్నావా? చూడండి, మొదట చూస్తున్నప్పుడు అయితే ఇంకా విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి.
మీరు ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. లోకస్ వార్తలకు వద్దాం. ఇప్పుడు 5వ క్రిస్మస్ ఎవరు జరిగించుకున్నారు? 4 అయింది కదా. మొదట ఎవరు? యోహాను, గర్భములో శిశు యోహాను. 2వది దేవదూతలు. 3వది మరియా. 4వది జ్ఞానులు. మరి 5వది ఎవరు చేసుకున్నారో బైబిల్లో చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి అందుకండి చూడండి. లోకస్వార్తకు మళ్ళీ వద్దాం. లోకస్వార్త 2వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం జాగ్రత్తగా గ్రహించండి మాట. అంతటా ధర్మశాస్త్రమును పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఆ శిశువైన యేసును దేవాలయములకు తీసుకొని వచ్చెను. అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఎట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. సిమియోను. హల్లెలూయా. ఎవరైనా సిమియోను, నేను ప్రభువును చూసేంత వరకు కూడా నేను చనిపోను. ఒక యాజకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రభువును చూసేంతవరకు, లోకరక్షకుడు పుట్టేంతవరకు, ఆయన పుట్టిన దాకా నేను చనిపోను అనే ఒక నిర్ణయం చేసుకున్న వ్యక్తి. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఆయన దేహం చూసినప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం దేవాలయం తీసుకుని రావాలి కనుక ఆయన దేవాలయం తీసుకొని వచ్చారు. దేవాలయం తీసుకొని వచ్చి సీమోని యొక్క చేతులు పెట్టారు. చూసి ప్రభువా పుట్టి ఉన్నాడు నాదా. ఎంత ఆనందం చూడండి. యేసు ప్రభువుని చూసినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఒక్కసారి ఆలోచించండి. చూసి వెంటనే నాదా, ఇంకా చాలు, ఈ సంతోషం చాలు, ఈ ఆనందం చాలు, ఇంకా నేను వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది ఏమీ లేదు. 5వది ఎవరు? సిమియోను. హల్లెలూయా. ఈ సిమియోను చేసుకుని ప్రియమైన దేవుని 6వ వ్యక్తి ఎవరు తెలుసుకుందామా? 6వ వ్యక్తి కూడా. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు ఈరోజు మనం చేసుకోవడం కాదు, ఆ రోజే వారు చేసుకున్నారు. క్రిస్మస్ అంటే ఆనందించారు. హృదయం ఆయన చూడగా ఒక ఆనందం, సంతోషించడం, గంతులేయటం. హల్లెలూయా. ఆ సంతోషం. అందుకోసమే ఇంకా ఆ రోజు చూస్తే 37వ వచనం చూద్దాం. 37వ వచనం. ఎవరేమా? ఒక స్త్రీ అండి. 84 సంవత్సరాలు దేవాలయము విడవక. ఆమె ఒక ఎదవరాలండి. ఎవరా వ్యక్తి? ఒక ఎదవరాలు. 84 సంవత్సరాలు దేవాలయము విడవక ఉపవాసములుండి ప్రార్థన చేస్తుంది. ఆ గడియలోనే లోపలికి వెళ్ళిపోయి ఆ దేవుని కొనియాడి యెరూషలేము వీధుల్లోకి పోయి చెబుతుంది, యేసు రక్షకుడు పుట్టి ఉన్నాడని. హల్లెలూయా. ఎంత సంతోషం. ఇప్పుడు ఆయన చూసి ఆయన దేవుని కొనియాడి ఈ స్త్రీ వెళ్ళిపోయింది. ఎవరామో తెలుసా? అన్న. ఎవరామా? ఆ పేరు అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిళ్ళారా, 7 సంవత్సరాలు తన పెనుబడితో కాపురం చేసి చూసినప్పుడు ఆమె 84 సంవత్సరాలు ఎదవరాల ఎందు దేవాలయం విడవకుండా యేసు ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ఆ రక్షకుడు పుట్టడం నేను చూడాలని ఆ సమయంలో లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆ బాలుడిని యేసును చూస్తుంది. ఆ యేసును చూసి దేవుని కొనియాడింది. అప్పుడు ఆ క్రిస్మస్ ఆనందం. క్రిస్మస్ అంటే ఆనందం, ఐఎమ్ సంతోషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గ్రహించండి. మామూలు విషయంగా ఐఎమ్ క్రిస్మస్ అంటేనే గొప్ప ఆనందం. మేము మా రోజుల్లో ప్రియమైన యేసు ప్రభువుని నమ్ముకున్న కొత్తలలో మేము మా పని చేసుకుంటూ ఇస్త్రీ చేసుకుంటూ నైట్ 2 గంటలలాగా ఇస్త్రీ చేసుకుంటూ అప్పుడే స్నానం చేసి 3 గంటలుగా మేము అందరికంటే ముందుగా చర్చికి వెళ్ళిపోయాం. నా భార్య, నా పిల్లలు అందరము కూడా చర్చికి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఆ సంవత్సరమున పాపం ఒక ఆమె వృద్ధురాలు అయితే ప్రేమేంద్రంలా ఆ వృద్ధురాలని ఎప్పుడు వచ్చి నేను ఇస్త్రీ చేసే ఆ బల్లకాడ పండుకునేది. నైట్ పూట పండుకునేది. ఆమెకు అందరూ ఎవరు ఇచ్చినా కూడా పాత బట్టలు ఇస్తారు. కొత్త బట్టలు ఇస్తారా?
మేము కూడా నా పిల్లలకు నాకు మంచి బట్టలకు నూతన వస్త్రాలు తీసుకున్నాం. తీసుకొని ఆ తల్లి ఆమె చూసి ముద్దురాలని ఆమె కోసం ఒక చీర తీసుకున్నాం. అప్పుడెంతనో 100 రూపాయలైంది ఆ చీర. ఇది 20 సంవత్సరాల క్రితం మాట. హల్లెలూయా. ఆ చీర తీసుకొని వచ్చేసి ఆ ఉదయమున మేము మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ యొక్క చీరని ఆ తల్లికి ఇచ్చాం, ఆ వృద్ధురాలికి. ఆమె ఎంత కన్నీరు కార్చి ఎంత ఆనందించిందంటే, మంచి భోజనం పెట్టి ఆ రోజు మంచి భోజనం పెట్టి ఆ చీర పెడితే ఆనందం మామూలు కాదు. అయ్యా ప్రభు మిమ్మల్ని దీవించాలయ్యా. ఎవరిని కానీ ఇస్తే ఏ చీర ఇస్తారు? చినిగిపోయిన చీర. ఎవరికైనా మీరు చినిగిపోయిన చీరలు బనికిరాని, మీకు బనికిరాని ఎవరికి ఇవ్వకండి. ఒకళ్ళు మీరు పెట్టాలనుకుంటే కొత్తవి పెట్టండి. అదే నిజమైన క్రిస్మస్. ఇతరుల్లో ఆనందాన్ని చూడటమే ఒక నిజమైన క్రిస్మస్. ఇతరులకు చూస్తున్నప్పుడు సంతోషపరచటమే నిజమైన క్రిస్మస్. కుటుంబం మొత్తం కలిసి చేసుకోవడం, ఆనందించటమే నిజమైన క్రిస్మస్. యేసయ్య నీ ఇంట్లో జన్మించటమే నిజమైన క్రిస్మస్. యేసయ్య నువ్వు చూడాలి, యేసుని నువ్వు చూడాలి. నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు చూడాలి. హల్లెలూయా, నువ్వు చూడాలి. ప్రియమైన దేవులారా, నువ్వు చూద్దామా? మరి చూసేవారముగా ఉందామా? కనుక ఎవరు చేసుకున్నారు? మొదట గర్భములో ఉన్న శిశువు యోహాను మొదటి క్రిస్మస్ జరిగించుకున్నాడు. రెండో క్రిస్మస్ దేవదూతలు క్రిస్మస్ జరిగించుకున్నారు. మూడోది మరియా క్రిస్మస్ జరిగించుకుంది. మరి నాలుగోది ఎవరు? జ్ఞానులు క్రిస్మస్ జరిగించుకున్నారు. మరి ఐదోది సీమోను జరిగించుకున్నాడు. ఆరోది అన్న. హల్లెలూయా. ప్రియమైన దేవుని ఆనందించడమే. ఆయన చూసే వాళ్ళ ఆనందం మామూలు ఆనందం కాదు. ఈరోజు ఈ క్రిస్మస్ నువ్వు ప్రభుని చూడాలి. హల్లెలూయా. ఈ క్రిస్మస్కి నువ్వు ప్రభుని చూసుదురుగాక. మ్యాన్ ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన నా తండ్రి, ఈ యొక్క క్రిస్మస్ నా ప్రభు నా తండ్రి ఎలాగా ఆనందించాలో ఇప్పుడు దాకా మీరు మాట్లాడారు. ఈ యొక్క బైబిల్లో ఒక 6 నా ప్రభు నా తండ్రి మొదట క్రిస్మస్ జరిగించుకున్నారు. క్రిస్మస్ అంటేనే ఆనందము, సంతోషము, ఎక్కడలేని ఆనందం. ఈ యొక్క కృప అగ్నిస్వరం ప్రేక్షకులందరికీ, మా భారతదేశానికి, మా రాష్ట్రానికి ఈ యొక్క సంతోషము కలుగునుగాక. ఆమేన్. ప్రతి కుటుంబంలో సంతోషంతో నింపబడుదురుగాక. ప్రతి కుటుంబంలో ఆనందించుదురుగాక. ఆనందించి బక్కని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దయచేయునుగాక. వీరు ఆనందంతో నింపబడుదురుగాక, సంతోషంతో నింపబడుదురుగాక. ప్రతి కుటుంబంలో ఆనందంతో గొంతులు వేయుదురుగాక. ఈ రోజు నుంచి సమస్యలు అన్నీ కూడా తొలగిపోరు. ఈ క్రిస్మస్ నుంచి అన్ని ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన నాతని సమస్యలు అన్నీ కూడా తొలగిపోవునుగాక. ఈ రోజు నుంచి ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో నిజమైన క్రిస్మస్ జరిగించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవులారా, జాగ్రత్తగా గ్రహించండి. ముందుగా ఎలా జరిగించుకున్నారో మరొకసారి మీరు ఆ వాక్యాన్ని మీరు విని మళ్ళీ బైబిల్ నుంచి చదవండి. ఎలా జరిగించుకున్నారు అలాగని మీరు కూడా జరిగించుకోవాలని, ఎప్పుడు ఆనందించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆనందంతో నింపునుగాక. హ్యాపీ క్రిస్మస్. అందరు హృదయములో సంతోషముతో నింపబడుతురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.